చేయకపోయినా ప్రజలకు ఎవరు నాకు చేసినా చేయకు నేను ప్రజల కోసం చేస్తాను. ఎందుకంటే ఇది నా స్వార్థం. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. అందుకే నాకు ఎన్ని చూసి ఇంకెన్ని ఇళ్ళు కొనాలి, ఇంకెన్ని ఊళ్ళల్లో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. అండ్ ఈ సినిమాలో చెగువీరా గురించి ఆ పాట అది ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అండ్ పాడింది ఇది కదా శంకర్ మహాదేవన్, నా ఫేవరెట్ సింగర్. సో శంకర్ మహాదేవన్ పడిన ఆ చెగువీరా సాంగ్ చాలా బాగుంది. చాలా రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆ సినిమా ఆ సాంగ్ చూస్తున్నంతసేపు, చెగువీరా ఇమేజ్ చూస్తున్నంతసేపు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎస్, తనే గుర్తుకొచ్చాడు. ఒక్కొక్క ఇమేజ్ తోటి ఒక్కొక్కళ్ళ ఇమేజ్ అలాగా కనెక్ట్ అయి ఉంటుంది. సో చెగువీరా అనగానే నాకు నా బ్రదర్, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ मेरे पास है. मैं बताता हूं, मैं दिल से बोलना चाहता हूं दोस्तों, राजनीति एक तरफ है. पवन की बातों ने मेरे दिल को छू लिया. और तब मेरी आत्मा कह रही थी, अगर मेरे देश में पवन जैसे నిత్య హారతులు అందించారు. ఒకసారి తెలుసుకోండి. వేమన మహాకవి అన్నాడు, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా. పుణ్యం అంటే అర్థం ఏంటంటే ఇతరులకి నీ వనర్చే సత్కార్యమే పుణ్యము, ఇతరుల గురించి ఆలోచించటమే. నేను మొన్నప్పుడు చెప్పాను, వీళ్ళందరితో పాటు నిత్యం ఎక్కడైనా సమస్య వస్తే ఈ సినిమా ఆర్టిస్ట్ ఉన్నాడు చూడండి, హీరో పవన్ కళ్యాణ్, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాడు. రామనామ స్మరణ, రామనామ భజన ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయుడు ఎక్కడ ఉంటాడో, ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని తీసుకువెళ్ళి ప్రభుత్వం దగ్గరికి చేర్చటము, ఆ సమస్యకి నీకెందుకు అన్నా అంటే నేనున్నానని చెప్తూ జనాల్లోకి వెళ్ళిపోవడము, తనకు కాదనుకుని, తనకు వద్దనుకుని, తనకి దేని ద్వారా అయితే సంపాదించి ఆనందపడగలదో ఆ సంపాదన ద్వారా వచ్చే ఆనందం, ఈ రెండు వద్దనుకుని జనాల సేవ కోసమే ఇతరులను తన కోసం ఉపయోగించుకుంటే దీని పేరు స్వార్థం. మనం ఇతరుల కోసం ఉపయోగపడితే దాని పేరు సేవ. ఈ సేవకి దగ్గరగా ఉండి ఆడుకున్నాం. ట్రైలర్ బాగుంది అన్నాక నేను కూడా థ్యాంక్ యూ సార్ అన్నాను. అంటే ప్రపంచం అంతా ఆయన గురించి ఆలోచిస్తుంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళిన 10 నిమిషాలు జాగ్రత్తగా ఉండు, బాగా కష్టపడి పనిచేయి, సక్సెస్ని ఎక్కువ తల మీకు తీసుకోకు, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, చాలా కామ్గా ఉండు. ఇలాగా అంటే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళినట్టు, ఒక బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినట్టు, ఒక వెల్ విషర్ దగ్గరికి వెళ్ళినట్టు, ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడితే 5 నిమిషాలు నా బాగోగులు ఆలోచించి, నా గురించి ఆలోచించి, నాకు మంచి చెప్పి, నాతో టైం స్పెండ్ చేసినందుకు నాకు ఒకసారి అనిపిస్తుంది ఇది నా అదృష్టం, ఇది ఖచ్చితంగా నా అదృష్టం అనిపిస్తుంది. మీరు చప్పట్లు కొట్టి ఈలలేసి పవర్ స్టార్ అడిగితే ఆ సినిమా జరగదు. మీరు గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు కోరుకుంటే అవుద్ది. గబ్బర్ సింగ్ అప్పుడు ఎలా కోరుకున్నారో అలాగ మళ్ళీ కోరుకోండి. మన సంకల్పం గట్టిగా ఉంటేనే జరుగుతుంది, జరిగి తీరుతుంది. సో డెఫినెట్గా సినిమా జరగాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్యతో ఉన్నంత లేకపోయినా కళ్యాణ్ అన్న కూడా నాకు చాలా 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 ఇష్టం. ఎందుకంటే అన్నయ్యకి నాకు చాలాసార్లు ఇంట్లో ఫంక్షన్స్కి అన్నింటిలో అందరం కలిసేవాళ్ళం. కానీ ఈయన లెక్కే వేరు. చక్కగా డీసెంట్గా వస్తారు, తన పని చూసుకుంటారు. ఈ టైప్ వ్యక్తి చాలా ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇండివిజువల్ మ్యాన్, ఒక మంచి వ్యక్తి. ఇండస్ట్రీ తన పని తను చూసిపోతారు. ఎవరి గురించి ఏమీ పట్టించుకోరు, ఎవరి గురించి ఏమీ మాట్లాడు. అటువంటి వ్యక్తి కళ్యాణ్ నాకు తెలుసు. అటువంటిది ఈరోజు మంచి సినిమాకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే సక్సెస్ గబ్బర్ సింగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. 100 days ఫంక్షన్ యాక్చువల్గా మేము ఇక్కడ మొత్తం అంతా భార్యతను మళ్ళీ చేద్దాం అనుకుని, కానీ ఆయనకి ఇష్టం ఉండదు ఇవన్నీ.
మనం వచ్చాము, మన పని మనం చేసి ఆయన పంపించేయడం చాలా హ్యాపీ మనకి అని చెప్పేసి అదే ఉద్దేశంలో నేను మా వాళ్ళందరికీ పూలదండలు అన్నీ రెడీ చేసేస్తామని, వద్దు ఆయనకి ఇష్టం ఉండదు ఇవన్నీ అని చెప్పాను. ಅಂಡ್ ಅಫ್ಕೋರ್ಸ್ ರಾಮ್ ಚರಣ್ ಅಷ್ಟೇ ತುಂಬಾನೇ ಹ್ಯಾಂಡ್ಸಮ್ ಹೀರೋ ಅಂಡ್ ಅವ್ರ ಇಡೀ ಫ್ಯಾಮಿಲಿನೇ ತುಂಬಾ ಹ್ಯಾಂಡ್ಸಮ್. ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಇರ್ಬೋದು, ಇವ್ರು ಇರ್ಬೋದು. ಆಮೇಲೆ ಒಂದ್ ನಿಮಿಷ ಸೈಲೆಂಟ್ ಆಗಿರಿ. ಯಾಕಂದ್ರೆ ಒಂದ್ಸತಿ ಚಿರಂಜೀವಿ ಸರ್ ಫಂಕ್ಷನ್ ಬರ್ಬೇಕಾದ್ರೆ ಹೇಳಿದ್ದೆ ನಾನು ಕಲ್ಯಾಣ್ ಅವ್ರು ತುಂಬಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಯಾಕಂದ್ರೆ ಅಷ್ಟಿಷ್ಟ ಅವ್ರು ಕಂಡ್ರೆ. ఇవాగ ఎల్లరూ ఇష్టం ನನಗೆ ಅವ್ರ ఫ్యామిలీలో. సినిమాల్లో ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి ఒక స్టైల్ ఉండేది, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇప్పుడు వచ్చిన హీరోలంతా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. క్రేజ్ దేని వల్ల వస్తుందంటే సక్సెస్ వల్ల వస్తుంది. సినిమా ఆర్టిస్టులకి క్రేజ్ ఉంటుంది. మీరు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, సినిమా ఆర్టిస్టులకి క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటల వల్ల, వాళ్ళు మాట్లాడే భాషల వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల రెస్పెక్ట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది, వాళ్ళ కమిట్మెంట్ ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఏం మాట్లాడతారో ఆచరిస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ లాగా ఎవడైతే నిస్వార్థంగా మాట్లాడుతున్నాడో, నిస్వార్థంగా పనిచేస్తున్నాడో, లోకమంతా అదే చెప్తుంది భగవద్గీత, నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. ఎవడు వాడి కోసమే ఆలోచిస్తాడో, వాడి డబ్బు కోసమే ఆలోచిస్తాడో, వాడి ఎంటర్టైన్మెంట్ కోసమే ఆలోచిస్తాడో, లోకం ఏ నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను సినిమా తీసి డబ్బు తీయాలి, జనాల బలహీనతను ఎవడైతే క్యాష్ చేసుకోవాలనుకుంటాడో వాడిని సమాజం సమాధి చేసేస్తుంది. వాడు బతుకున్న కాలంలోనే డబ్బు వస్తుంది అంతే, అది ఎలా వస్తుందో తర్వాత పోతుంది అంతే. కానీ ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంత కాలం ఉండిపోతాడు. మా బాబాయ్ గురించి నేను మాట్లాడాలా? మా బాబాయ్కి నేను ఎప్పుడు వెళ్ళి బాబాయ్ నేను హీరో అవుతానని చెప్పలేదు. బాబాయ్ నాకు ఎప్పుడు వరుణ్ నువ్వు లైఫ్లో ఇలా చేయాలి, ఇలాంటి సినిమాలు చేయాలి, మా అంత పెద్దోడు అవ్వాలి అని ఎప్పుడు చెప్పలేదు. ఒకటే చెప్పాడు బాబాయ్ ఎప్పుడు, మీకు చెప్పేది రెండు, కష్టపడండి, డిసిప్లిన్గా ఉండండి, సక్సెస్ ఈవెన్చువల్గా మీ దగ్గరికి వస్తుంది. ఈరోజు మా బాబాయ్ అయినా మా పెద్ద అయినా మాకు చెప్పిన రెండే. నేను 2-3 సారి షూటింగ్ అయ్యాక ఎయిర్పోర్ట్లో కలిశాను. చాలా హంబుల్ పర్సన్ ఆయన, ఎప్పుడు కలిసినా చాలా సింపుల్గానే ఉంటారు. సో దాట్ థింగ్ ఐ థింక్ ఐ లెర్న్ ఫ్రమ్. నేను ఆయన్ని చూసి బాగా ఇన్స్పైర్ అవుతాను. బికాజ్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, ఎంత రీచ్, ఇంత లెవెల్ రీచ్ అయినా ఆయన ఇంకా ఆ సింప్లిసిటీ వదులుకోలేదు. సో డెఫినెట్లీ నాకు ఆయన చాలా పెద్ద ఇన్స్పిరేషన్. డెఫినెట్లీ ఐ విష్ హిమ్ ఆల్వేస్ ది బెస్ట్. ఆయన లైఫ్లో ఏం చేసినా ఆయనకి బెస్ట్ విషెస్ అనే ఇస్తాను అంతే. నాకు గబ్బర్ సింగ్ సక్సెస్ అయిపోయాక మీరు చూడండి, యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూలు ఎప్పుడు లేవు. గబ్బర్ సింగ్ గురించి ఆయన ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు. సక్సెస్ అయిపోయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ కానీ, ఒక 50 days ఫంక్షన్ కానీ, ఒక 100 days ఫంక్షన్ కానీ ఏది జరగలేదు. గబ్బర్ సింగ్ గురించి ఆయన ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు. ఆయన గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత నేను కలిసిన తర్వాత సార్ ప్రమోషన్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి, మీరు కూడా ఒక ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన నా మాట పూర్తి అవ్వకముందనే ఇది వినాలి. నాకు పవన్ కళ్యాణ్ గారికి జరిగిన మధ్యలో ఒక చిన్న సంభాషణ మీరు విని తీరాలి మీరందరూ. ఎందుకంటే ఇది మీకు చెప్పాలి, నేను మీతో షేర్ చేసుకోవాలి. ఆయన ఏమన్నారంటే, హరీష్ చాలా జాగ్రత్తగా ఉండు, చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. సక్సెస్ ఏం చేస్తుందంటే మనిషిని ఒక ఉన్న పళ్ళని ఒక చోట ఉండనిది, లేచి తంతా ఉంటుంది. 10 మందితో మాట్లాడు, 10 మంది దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎగిరాయి,
గట్టిగా ఆరు, ఇంకోటి చేయి అని చెప్పి సక్సెస్ మనిషిని ఒక ఉన్న చోట ఉండనీదు. ఈ సక్సెస్ మనిషికి ఎంత అవసరమో, ఎంత చెడు చేయాలో అదే చెడు చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు, చాలా పెద్ద సక్సెస్ వచ్చింది అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. బట్ ఆ సక్సెస్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంటే చెప్పారు ఆయన, అది నీకు సంబంధం లేని మాటలు మాట్లాడేస్తుంది, నీకు సంబంధం లేని వ్యక్తులను హర్ట్ చేస్తారు. మనం ఏం మాట్లాడినా సక్సెస్ తర్వాత ఒక తప్పు వెతుకుతూ ఉంటారు. అందుకే ఒక సినిమా హిట్ అయిపోగానే నేను ఎప్పుడు అది నాది కాదు, సక్సెస్ అయ్యేంత వరకు కష్టపడతాను, సక్సెస్ అయిపోయిన తర్వాత ఈ సినిమా నాది కాదని చెప్పి నేను దాని నుంచి దూరంగా వెళ్ళిపోతానని చెప్పారు. అప్పటికి నేను ఇంకా కన్విన్స్ చేస్తున్నా, లేదు సార్ ఒక్క కామన్ ఇంటర్వ్యూ ఏదన్నా చేద్దాం, ఒక్క సక్సెస్ ప్రోగ్రామ్ చేద్దాం, ఇంకా సినిమాని ఇంకా బాగా ప్రమోట్, ఇంకా నేను ప్రయత్నిస్తున్నా. అప్పుడు కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, సినిమా సక్సెస్ కదా. అవును సార్, చాలా పెద్ద సక్సెస్ కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకు కనబడాలి అన్నారు. సో అక్కడి నుంచి డీజే ట్రైలర్లో మీరు ఏదైతే డైలాగ్ చూసారో, మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనబడక్కర్లేదు అన్నదానికి పవర్ స్టార్ ఇన్స్పిరేషన్. చాలామంది అడుగుతుంటారు పవర్ స్టార్తో సినిమా ఎప్పుడని. దానికి గబ్బర్ సింగ్ సినిమా నేను చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. దానికి ప్రకృతి సహకరించాలి, ఆయన నుంచి ఆదేశం రావాలి. అండ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ కంటే ముందు నేను ఆయన అభిమానిని ఫస్ట్, ఆ తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ని. సో సినిమా చేసాం, ఆయన సినిమా డైరెక్ట్ చేస్తానని చెప్పి ఆయన అభిమానం, ఆయన సినిమాని చూసి అభిమానం అయ్యా. అలాగే ఇప్పుడు సినిమా చేస్తానని చేయాలా తెలియని చెప్పి అభిమానం ఆగిపోదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఈ కట్టె కాలే వరకు కళ్యాణ్ ఫ్యానే మనం. థ్యాంక్ యూ. ఇది నేను ఆయన మూడోసారి చూడటం. ఆ తర్వాత ఇది జరిగిన కొన్ని గంటలకే సిపిఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆయన బ్యాంకులో 1,05,00,000 ఎంత ఉంటే 1 crore చెక్ రాసి దానికి ఇచ్చేసాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే మేనేజర్లు, అకౌంటెంట్ కళ్ళలో భయం కూడా చూశాను నేను. ఉన్నది మొత్తం ఇచ్చేస్తాను, నెక్స్ట్ మంత్ మనకి శాలరీలు ఎలా ఇస్తాడని. ఇది ఆయన్ని నేను 4వసారి చూడటం. తర్వాత వాళ్ళ అన్నయ్య గారు పెట్టిన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ ఎలక్షన్ రిజల్ట్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే నవ్వుతూ ఎదురొచ్చి తీసుకెళ్ళి కాఫీ తాగుతారా టీ తాగుతారా అన్నాను. అదేంటి సార్ మీరు బాగా డల్గా ఉంటాను అనుకున్నా, వాళ్ళ మదర్ వచ్చారు, నువ్వు బాగా డల్గా ఉంటాను అనుకుని వచ్చాను నీతో మాట్లాడదామని. నేను యుద్ధం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది, గెలవడం ఓడిపోవడం అవతల చేతుల్లో ఉంది. ఇది నేను ఆయన 5వసారి చూడటం. ఎన్నిసార్లు ఒక మనిషిని ఇలా చూసిన తర్వాత ఇంకెలా వదిలి పెడతాం. ప్రజలకు ఎవరు నాకు చేస్తే నేను ప్రజల కోసం చేస్తాను. ఎందుకంటే ఇది నా స్వార్థం. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. అందుకే నాకు ఎన్ని చూసి ఇంకెన్ని ఇళ్ళు కొనాలి, ఇంకెన్ని ఊళ్ళలో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం.